నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 17న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన, విజయోత్సవాలు, ఇతర పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారనే సమాచారం. ప్రజల ఆమోదం ద్వారానే జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం వచ్చిందనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సీఎం రేవంత్ ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. రేపటి మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా 50% మించకుండా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24లోగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. దీంతో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో సర్పంచ్ ఎన్నికలపైనే ఫోకస్ ఉంటుందని సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి ఉత్సాహాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా నవంబర్ 7న కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. 12, 15న మంత్రివర్గ భేటీ ఉంటుంది అనే ప్రచారం కూడా జరిగింది. పలు వాయిదాల తర్వాత 17న మంత్రిమండలి భేటీకి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. గిగ్ వర్కర్ల పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.